ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 79వ అధ్యాయము 3వ వచనం. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కీర్తనాకారుడు అయిన ఆసాఫ్ గారు 2000 సంవత్సరాల క్రితమే వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నారు. బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఆసాపు గారితో పరిశుద్ధాత్ముడు వ్రాయించినారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుత కాలంలో ఇజ్రాయెల్ దేశమునకు ఇరాన్కు అమెరికా యుద్ధములు జరుగుతున్నవి. యెరూషలేము చుట్టూ ఎంతోమంది సైనికులు, ప్రజలు, దేవుని బిడ్డలు బలి అయినారు. రక్తము నీళ్లు పోసినట్లుగా పారబోయబడినది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, బైబిల్ గ్రంథము జరిగిన సంగతులను తెలియజేస్తుంది. ప్రస్తుతము జరుగుతున్న సంగతులను తెలియజేస్తుంది. జరగబోయే సంగతులను తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు దేశము దేవుని ఆధీనంలో ఉన్నది. ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రియ దేవుని బిడ్డ, మనము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. దేవుడు మానవుడిని సృష్టించకపోతే ఈ ప్రపంచము లేదు. ప్రియ సహోదర సహోదరి, ప్రతి వ్యక్తి అనుకుంటాడు, నా సొంత తెలివి వలన సంపాదించుకున్నాను అని విర్రవీగుతూ దేవుని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా తిరుగుచు, త్రాగుచు, చెడ్డ కార్యములు జరిగించుచు భయంకరమైన పాపములో మునిగిపోతున్న ప్రియ సహోదర, మేలుకో. దేవుని ఆజ్ఞ లేనిదే మనకు ఏది సమకూడదు. దేనిని మనము పొందుకోలేము. కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పాస్ అయిన వారు ఉన్నారు, ఫెయిల్ అయిన వారు ఉన్నారు. పాస్ అయిన వారు అనుకుంటారు, నా తెలివి వలన, నా జ్ఞానం వలన నేను 10వ తరగతి, ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు పాస్ అయిన వారు అనుకుంటారు, నా తెలివి వలన, నా జ్ఞానం వలన నేను పాస్ అయ్యాను అని అనుకుంటారు. కానీ దేవుడు ఆజ్ఞ ఇయ్యకపోతే పాస్ అయ్యేవారు కాదు. కొంతమంది దేవుని బిడ్డలు అనుకుంటారు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను పాస్ చేయించినారు అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినండి. చిన్ననాటి నుండి మిమ్మలను కనీ పెంచి పెద్ద చేసిన వారిని సంతోషపరచండి. తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పవద్దు. తల్లిదండ్రులకు మీరు ఏ విధంగా క్షేమంగా ఉండాలో అన్నీ తెలుసు. తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పవద్దు. మీ భవిష్యత్తు ఎలా ఉండాలో మీ తల్లిదండ్రులకు తెలుసు గనుక వారిని ఇబ్బందులకు గురి చేయవద్దు. తల్లిదండ్రుల మనసు బాధపరచవద్దు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. బైబిల్ గ్రంథములో ప్రపంచమంతా దాగి ఉన్నది. ఎప్పుడు ఏమి జరిగేది అన్నీ ఖచ్చితముగా బైబిల్ తెలియపరుస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ప్రియ సహోదర, ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంలో దిగజారిపోవద్దు. విశ్వాసము కోల్పోవద్దు. దేవుని యందు నమ్మక ఉంచుము. నేను నమ్ముకున్న నా దేవుడు నా ప్రతి సమస్యను తీర్చగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన యొక్క ప్రతి సమస్యను దేవుడు తీర్చగలడు అని ఆయనపై భారం వేసి జీవించాలి. విపరీతమైన ఎండ వాతావరణము చల్లబడేటట్లు ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఉచిత కృపచేత మనము చల్లని వాతావరణంలో ఉంటున్నాము. ప్రస్తుతము ఉన్న ఈ వాతావరణంలో పుచ్చకాయను అధికంగా తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎండ దెబ్బ తగలకుండా ఆ దేవాది దేవుడు మనలను కాచి కాపాడుచున్నారు. ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.